హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో స్పెషల్స్ ఈ రోజు ఎలా గడిచిందని ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి. ఒకవైపు పాల తాలూకులు చేస్తున్నాను, ఇంకోవైపు అయితే కట్ పొంగలు పెట్టేశాను కుక్కర్లో. నేతిలో జీడిపప్పు కిస్మిస్ అన్ని రెడీ చేసుకున్నాను. త్వరగా పూజ అయిపోతే గనక తర్వాత గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మధ్యాహ్నం నుంచి అయితే వేరే ప్రోగ్రామ్ ఉందిలేండి, వీడియోలో ముందు చెప్తాను. పాల తాలికల్ని అయితే ఇలా చేత్తో చేసేస్తున్నానండి, టైం లేదు. త్వరగా వంటలు అయిపోతే గనక పూజ అయిపోవాలి, చాలా పనులు ఉన్నాయి. దర్యా కూడా లేదు, దర్యానికి సెలవులు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పంపించేశాను. పాల తాలికలు స్టీల్ కుక్కర్లో చేస్తుంది ఏంటో అనుకోవచ్చు. ఇలా స్టీల్ కుక్కర్లు అయితేనే అడుగున చాలా మందంగా ఉంటుంది, మాడిపోకుండా ఉంటాయి పాల తాలికలు. మన సాంప్రదాయ వంటలు అథెంటిక్ టేస్ట్ రావాలంటే ఓర్పు నిరీక్షణ చాలా అవసరం అండి. చాలా స్లోగా చేసుకోవాలి వంటలు. ఇప్పుడైతే కట్ పొంగలి ఇదిగోండి రెడీ అయిపోతుంది. చక్కగా జీడిపప్పులు అన్నీ వేసేసేసాను. ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టేయాలి. కట్టు పొంగలి మాత్రం నేను సింపుల్ మెథడ్లో చేసేస్తానండి. పెసరపప్పు, బియ్యం, మిరియాలు కుక్కర్లో పెట్టేసేసి తర్వాత వాటిని తాలింపు అయితే వేస్తాను. పచ్చిమిర్చిని ఇలా పచ్చిమిర్చిలు కానీ తాలింపు పెట్టేస్తాను. చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కోసి పొంగల్లో వేస్తారు. దానివల్ల మిరియాలు పచ్చిమిర్చి కలిసి ఘాటుగా ఉంటుంది, పిల్లలు తినలేరని చెప్పి ఇలా పచ్చిమిర్చిలు కానీ వేసేసాను. నీతి వాసనతో కట్ పొంగలి గుమగుమలాడేస్తుంది. అసలు గుమగుమలాడే నీతి కట్ పొంగలి రెడీ. కమ్మని చిక్కటి పాల తాలికలైతే రెడీ అయిపోయింది. శివయ్య కోసం పైన గార్నిషింగ్ ఇలాగా నేతిలో వేయించుకున్న జీడిపప్పుని అయితే వేసేసానండి. పాల తాలికలు చక్కగా చేత్తో చేయటం వల్ల విరిగిపోకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా అవ్వలేదు. స్వామివారికి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయి, పూజ చేసేయాలి త్వరగా. దేవుడా నాకు కొబ్బరి పువ్వు రావాలి చూడు దేవుడా. ఈసారి కూడా కొబ్బరికాయ పువ్వు రావాలనుకుంటున్నావా? మా వాడికి యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఎవరో చెప్పారంట, కొబ్బరికాయకి 3 లైన్స్ ఉంటాయి, పెద్ద లేని ఎటు ఉంటే అటు చూసి కొడితే గనక కొబ్బరికాయ త్వరగా పగిలిద్ది, రౌండ్గా పగిలిద్ది అని చెప్పారంట. మెజర్మెంట్స్ వేసుకుని మరి కొబ్బరికాయ కొడుతున్నాడు. నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు, వీడియో చూసిన వారందరికీ ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి కృప మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబాల్లో శాంతి, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ నిలవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. హ్యాపీ మహాశివరాత్రి. మా వారు మధ్యాహ్నం నుండి కోటప్ప కొండకైతే బయలుదేరారు. గుడివాడ నుండి చిలకలూరుపేట అవతల ఉన్న కోటప్ప కొండకైతే వెళ్తున్నారు. ఆయన వారి ఫ్రెండ్స్. అక్కడ ప్రభలు, లైటింగ్లు అంత మంచి జాతర ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది కూడా. నేనైతే వెళ్ళట్లేదు, కానీ అక్కడ విశేషాలన్నీ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. నేను ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను.